హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్. పోయిన సండే రోజు విష్ణుప్రియ ఎలిమినేషన్ కావడం జరిగింది. అయితే విష్ణుప్రియ ఎలిమినేషన్ అయిన తర్వాత అసలు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎంత అమౌంట్ తీసుకొని వెళ్ళింది అనేది మీ ముందు చెప్పడం జరుగుతుంది. అసలు బిగ్ బాస్ హౌస్ బిగ్ బాస్ 8 విన్నర్ అయితే ఎంత మనీ వస్తుంది, సో బిగ్ బాస్ 8 విన్నర్ కు ప్రైజ్ మనీ ఎంత వస్తుంది, విష్ణుప్రియ ఎలిమినేట్ అయిన తర్వాత ఆమెకు బిగ్ బాస్ హౌస్ నుంచి బిగ్ బాస్ యాజమాన్యం ఎంత అమౌంట్ ఇచ్చారు మీకు తెలిస్తే మీకు షాక్ అయిపోతారు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ కు ఈమెకి ఇచ్చిన దానికంటే చాలా తక్కువ ఇచ్చారు. ఈమెకు ఒక వారానికి 4 లక్షల రూపాయలు, 4 లక్షల రూపాయలు ఒక వారానికి. ఎందుకు అంటే ఈమె చాలా మందికి తెలుసు కాబట్టి, అందులో ఉన్న కంటెస్టెంట్ల కంటే విష్ణుప్రియ అంటే తొందర ఐడెంటిఫై అయ్యే పర్సన్. అందుకని ఆమెకు కొద్దిగా ఎక్కువ అమౌంట్ ఇచ్చి ఆమె బిగ్ బాస్ యాజమాన్యం కంటెస్టెంట్ గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే షోలు చేసిరు, యాంకరింగ్, సాంగ్స్, అందరికి ఆడియన్స్ కు చాలా దగ్గర ఉంది. అయితే ఆమెకు అందుకని ఒక వారానికి 4 లక్షలు ఇచ్చి ఆమెను తీసుకోవడం జరిగింది. అసలు ఇన్ని రోజులు ఎట్లా బిగ్ బాస్ హౌస్ లో కొనసాగింది అంటే, కొంతమంది పృథ్వీ శెట్టితోని లవ్ లవ్ ట్రాక్ నడపడం వల్ల ఈ 14 వారాల వరకు కొనసాగుకుంటూ వచ్చింది అనేసి చాలా మంది అంటారు. మేబీ అయితే కావచ్చు కూడా, ఎందుకంటే ఆమె గేమ్ ఆడి గెలిచింది ఎక్కడ కూడా కనిపించలేదు. ఈ లవ్ ట్రాక్ తోనే బిగ్ బాస్ హౌస్ కెమెరాలల్లా, ప్రతి ఒక్క కెమెరాలల్లా పడ్డది. అంతే తప్ప ఎక్కడ కూడా ఆడి గెలిచింది అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. అయితే ఇదే వీక్ లో రోహిణి కూడా ఎలిమినేషన్ అయిపోయింది. సాటర్డే డబల్ ఎలిమినేషన్ ఉండే ఈ వారము. సాటర్డే రోజు రోహిణి కూడా ఎలిమినేట్ అయిపోయింది. రోహిణి కూడా వారానికి 4 లక్షల రూపాయలు ఇచ్చారు. అయితే ఒక్కటి కన్సిడర్ చేసుకోండి, ఒక్క వారానికి 4 లక్షల రూపాయలు అయితే విష్ణుప్రియ 14 వారాలు ఉంది. ఎంత అవుతుంది? 4 ఇంటూ 14 56 లక్షలు విష్ణుప్రియకు. అసలు ప్రైజ్ మనీ ఇప్పటికే 54 లక్షలు ఉంది. విష్ణుప్రియకు 56 లక్షలు ఇచ్చి బిగ్ బాస్ యాజమాన్యం ఇంటికి పంపించారు. అయితే గెలిస్తే ఒక టైటిల్ ఒక ఫేమ్ వస్తుంది అంతే తప్ప, బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎంత ప్రైజ్ మనీ అయితే గెలిచారో అంతకు ఎక్కువనే విష్ణుప్రియ బిగ్ బాస్ అమౌంట్ తీసుకొని ఇంటికి వెళ్ళింది. అక్షరాల 56 లక్షలు విష్ణుప్రియకు వచ్చింది. అంటే బిగ్ బాస్ విన్నర్ కంటే ఎక్కువనే విష్ణుప్రియకు అమౌంట్ చెల్లించారు. అంటే కంటెస్టెంట్ వాల్యుయబుల్ కంటెస్టెంట్ కాబట్టి 4 lakhs ఇచ్చి, వీక్లీ 4 lakhs ఇచ్చి తీసుకోవడం జరిగింది. అయితే రోహిణికి కూడా వీక్లీ 4 lakhs. ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చింది కాబట్టి 9 ఇంటి 4 36 లక్షలు, అంతే కదా, 18 36, ఆమెకు 36 లక్షలు చెల్లించారు. అంటే వారానికి ఆమెకు కూడా 4 లక్షలు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చింది కాబట్టి 9 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉంది కాబట్టి ఆమె కూడా 36 లక్షల అమౌంట్ ఇచ్చి బిగ్ బాస్ హౌస్ నుంచి ఇంటికి పంపించారు. నిజంగా విష్ణుప్రియకు ప్రైజ్ మనీ కంటే ఎక్కువ వచ్చింది అనుకుంటారా, తక్కువ వచ్చింది అనుకుంటారా? మీకు కింద కామెంట్ చేసి తెలపండి. ఓకే, ఇంకోటి, విష్ణుప్రియ ఎలిమినేషన్ అవడు అంటే 14 వారాలు ఆమె బిగ్ బాస్ హౌస్ లో కొనసాగింది అంటే ఆమె గేమ్ పరంగా కొనసాగిందా, లేదా పృథ్వీరాజ్ శెట్టితోని లవ్ ట్రాక్ నడపడం వల్ల 14 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉందా? ఇది మీరు కామెంట్ చేయండి. ఆమె గేమ్ ఆడిందా లేదా లవ్ ట్రాక్ నడిపిందా? ఈ రెండిట్లన్నా మీ కామెంట్ ఏం పెడతారో చూస్తాను. అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, బిగ్ బాస్ హౌస్ విన్నర్ కంటే ఎక్కువ ప్రైజ్ మనీ అయితే, ఎక్కువ మనీ అయితే విష్ణుప్రియకు ఇచ్చి ఇంటికి అయితే పంపించడం జరిగింది బిగ్ బాస్ యాజమాన్యం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీక్ లాస్ట్ బిగ్ బాస్, ఎవరు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతారు, బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అవుతారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పటి వరకే టాప్ 5 ఫైనలిస్ట్ అవుతున్నారు. నిఖిల్, గౌతమ్, నబిల్, అవినాష్, ప్రేరణ. ఈ 5గురిట్ల
ఎవరు బిగ్ బాస్ 8 విన్నర్ కాబోతున్నారో కింద కామెంట్ చేయండి. చూద్దాం ఎవరి కామెంట్ నిజం కాబోతుందో 1 వీక్ లో తెలిసిపోతుంది. ఈ సండే రోజు అయిపోతుంది ఫైనల్. ఈ రోజు తెలిసిపోతుంది. ఈ సండే రోజు ఈ 5 రిట్ల ఎవరు టైటిల్ విన్నర్ అవుతున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇష్టమైన కంటెస్టెంట్ గెలవాలి అనుకుంటే వాళ్ళకి సపోర్ట్ చేసి గెలిపియండి. ఇంకా చాలు, ఎందుకంటే ఫ్రైడే నైట్ వరకే ఈ ఓటింగ్ అయిపోతుంది. మీకు కావాల్సిన కంటెస్టెంట్ ఎవరైనా గెలిపియాలి అని అనుకుంటే వాళ్ళకి ఓటేసి గెలిపించుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్.